వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి చాలా కొరత కనిపిస్తుంది. కేవలం ఎక్స్ప్రెస్లు, డిలెక్స్లు, తర్వాత లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు మాత్రమే కనిపిస్తున్నాం. సిటీలో సుమారు 5,000 బస్సులను తొలగించినట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ స్క్రాప్ అంతా అంటే వీటినన్నిటి కూడా స్క్రాప్ చేసాము, అందులో భాగంగానే వీటిని పక్కన పెట్టడం జరిగింది అని చెప్పేసి అధికారులు చెప్పారు. మరి ఆ బస్సులు ఎక్కడున్నవి, ఏంటి, ఏ విధంగా వాటిని రక్షణ ఉందా లేదా, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కాలిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి గతంలో హకీంపేటలో జరిగిన సంఘటన చూసి తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు బస్ భవన్ ముందు ఉన్నాము. ఆర్టీసీ బస్ భవన్ ఇది, అంటే క్రాస్ రోడ్లో ఉన్న ఆర్టీసీ బస్ భవనం. అయితే దీని పక్కనే ఇది పెద్ద ఎత్తున ఒక ఖాళీ ప్లేస్ ఉంది. ఇది ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ చూడొచ్చు. డిలెక్స్ బస్సులు ఉన్నవి, ఏసీ బస్సులు ఉన్నవి, సిటీ బస్సులు ఉన్నవి. ప్రత్యేకంగా కేసీఆర్ ఒక ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు. అది వజ్రా బస్సులు అని చెప్పేసి మనము చాలా ఇంటి దగ్గరికి వచ్చి ప్రయాణికులను పికప్ చేసుకుంటుంది. ఆయా సుదూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఆయా గమ్యస్థానాలు చేరుస్తుంది అని చెప్పి కేసీఆర్ తీసుకొచ్చిన బస్సులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ కేసీఆర్ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన వెంటనే తీసుకొచ్చిన వోల్వో బస్సులు కూడా ఇక్కడ చాలా మట్టుకున్నాయి. అసలు వాటికి జీవితకాలము అయిపోయిందా కాలేదా అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే సుమారుగా ఒక బస్సు నడవాలంటే 15 సంవత్సరాలు, ఒక ఇంజన్ సామర్థ్యం 15 సంవత్సరాలు. కానీ ఈ వజ్రా బస్సులు అన్నవి కేసీఆర్ ఎప్పుడు ప్రకటించాడు, ఎప్పుడు రోడ్ల మీదకి తీసుకొచ్చారు, ఇప్పుడు వాటిని ఎందుకు మూలన పెట్టాల్సి వచ్చిందన్నది మాత్రం ఒక సమస్య, ఒక పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏం చెప్తున్నారు, ఎందుకు ఆ బస్సులన్నింటినీ కూడా పక్కన పెట్టడం జరిగింది, వాటి ఎందుకు సమస్య వచ్చిందన్న ఇప్పుడు తెలియదు. సుమారుగా ఒక 15 సంవత్సరాల వరకు కూడా ఆర్టీసీ బస్సులు నడిచేందుకు అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే కాలం చెల్లిన బస్సులు చాలా ఉన్నవి అని చెప్పి 5,000 బస్సులను పక్కన పెట్టడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, సిద్ధించిన తర్వాత 2014 నుండి 2024 సమయం వేసుకున్నా కూడా సుమారు 10 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ 15 సంవత్సరాల ఇంకా జీవితకాలం ఉండాలి కదా. అలాంటి బస్సులు ఎందుకు వీటిని పక్కన పెట్టడం జరిగింది, ఎందుకు వీటిని నడపడం లేదు, ఎందుకు వీటిని పక్కన పెడుతున్నారు అన్నది కూడా ఈ వజ్రా బస్సుల విషయంలో ప్రత్యేకమైన ఒక చర్చ అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకు వాటిని అవి పనిచేయడం లేదా, వాటిని తొలగించడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఖర్చులు, ఎందుకు వృధా ఖర్చులు ఆర్టీసీ ప్రయాణికుల మీద భారం మోపింది, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఎందుకు మోపింది అన్నది ఇక్కడ తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎలా స్పందిస్తారన్నది మాత్రం తెలియదు. ఒకవైపు ఆర్టీసీ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఏసీ బస్సులను కూడా తీసుకొచ్చారు. ఈ ఏసీ బస్సులు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. మొత్తం మీద చూడాల్సి ఉంది అధికారులు ఈ వజ్రా బస్సులకు సంబంధించి అధికారులు ఎటువంటి సమాధానం చెప్తారు, ఎందుకు ఈ వజ్రా బస్సులను తొలగించాల్సిన వచ్చింది అని చెప్పేసి సమాధానం చెప్పాల్సిన అవసరము ఆర్టీసీ పైన ఉంది, ఆర్టీసీ అధికారుల పైన ఉంది. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.